మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. చాలా మందిని ఇబ్బంది పెట్టేటటువంటి సమస్య ఇన్సామ్నియా, నిద్రలేమి, అలాగే ఇతర దీన్ని అనుబంధించి ఉండే సమస్యలు. దీనికి ఒక అద్భుతమైన మూలిక ఉంది. ఈ మూలిక తాలూకు ప్రత్యేకతలు, దీని ప్రాధాన్యతలు, అలాగే దీన్ని ఉపయోగించాల్సిన పద్ధతులు, ఈ మొత్తం సమాచారాన్ని, అలాగే దీన్ని సంపాదించుకునే మార్గాలు, ఇది ఎక్కడ దొరుకుతుంది, ఈ వివరాలు కూడా తెలుసుకుందాం. మనసులో ఉండేటటువంటి ఆందోళనలు, భయాలు, ఒత్తిడి ఇవన్నీ కలగలిసి ఈ ప్రశాంతతని దూరం చేస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు మనకి ఆపద్బాంధవుడిలాగా నిలుస్తూ ఉంది కొన్ని వేల సంవత్సరాల నుంచి మన భారతీయ వైద్య విధానం. ఎంతో విలువైన ఔషధ గుణాలు దాగున్న మొక్కలు మన చుట్టూ ఉన్నాయి. ఇలాంటి వాటిలోనే ఒకటి అద్భుతమైనటువంటి ఒక సువాసనతో మంత్రముగ్ధులు చేసేది తగరం. దీన్ని తగర అని సంస్కృతంలో అంటారు. ఈ చిట్టి మొక్క నుంచి వచ్చేటువంటి వాసన మనసుని చాలా ఆకర్షిస్తుంది. ఇది కేవలం సువాసన మాత్రమే కాకుండా మన శరీరపు ఆరోగ్యాన్ని సంరక్షించడానికి కూడా అద్భుతమైనటువంటి మాత్రమైన శక్తి కలిగి ఉన్నటువంటి ఒక ఔషధి. దీర్ఘకాలపు సమస్యల నుంచి ఉపశమనం పొందాలన్నా, లేదా ఇమ్యూనిటీ అంటే రోగనిరోధక శక్తిని పెంచుకోవాలన్నా తగర అనేది మీకు ఉపయోగపడుతుంది. ఈ శక్తి మనకు ఎలా ఉపయోగపడుతుందనే విషయాన్ని మనం ఇప్పుడు క్షుణ్ణంగా తెలుసుకుందాం. మనం తగర అనగానే కేవలం ఏదో నిద్రకు మాత్రమే ఉపయోగపడుతుందని అనుకుంటూ ఉంటాం. అయితే ఈ తగర అనే మూలిక ఆయుర్వేదం ప్రకారంగా చూస్తే వాతాన్ని, కఫదోషాలను చక్కగా నివారిస్తుంది. ముఖ్యంగా దీంట్లో ఉండేటటువంటి జీవరసాయనాలు నరాల్ని శాంతపరుస్తూ మెదడుని చురుగ్గా ఉంచుతాయి. ఇక్కడ మెదడు చురుగ్గా ఉండటం అనేది మీరు నోట్ చేసుకోవాలి. అంటే చాలా ఈ సెడేటివ్స్ ఏం చేస్తాయి, మెదడుని జోకు కొడతాయి. ఇది మెదడుని చురుకు చేస్తుంది. అంటే నర్వస్ సిస్టము, మానసిక సమస్యలు, జీర్ణ సంబంధిత రుగ్మతలకు ఇది చాలా ఉపయోగపడుతుంది. భారతదేశంలో హిమాలయ ప్రాంతాల్లో పెరిగేటటువంటి ఈ మొక్కకి సాంప్రదాయ ఆయుర్వేదంలో ఎంతో ప్రత్యేకత, ప్రాధాన్యత ఉన్నాయి. తగరలో ఉండేటటువంటి కొన్ని ఔషధ గుణాల వల్ల ఆయుర్వేద వైద్యులం తరచూ దీన్ని రకరకాల జబ్బులకి ట్రీట్మెంట్ కోసం వాడుతూ ఉన్నాం. ఈ మొక్కలో ఉండేటటువంటి అద్భుతమైన ఔషధ గుణాల వల్ల దీన్ని ఒక మూలిక వరం అని చెప్పొచ్చు. ముందుగా మనం దీని గురించి చెప్పుకోవాల్సింది మొక్కని ఎలా ఐడెంటిఫై చేయాలి, మొక్క వివరాలు ఏమిటి అనేది. చూడండి, ఏదైనా ఒక మొక్కను మనం చెప్పాలనుకున్నప్పుడు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా పిలుస్తూ ఉంటారు కదా. అందుకని బొటానికల్ సోర్స్ తెలుసుకోవటం ముఖ్యం. దీన్ని బొటానికల్ సోర్స్ ఏమిటి అంటే వెలరీనా వాలచి అనేటటువంటి పేరుతోటి దీన్ని పిలుస్తారు. ఇది దీని వృక్షశాస్త్ర నామం. దీన్ని ఇంగ్లీష్లో ఇండియన్ వలరేన్ అనేటటువంటి పేరుతోటి పిలుస్తారు. ఇది వలియరేనేసి అనేటువంటి వృక్షశాస్త్ర కుటుంబానికి సంబంధించిన మొక్క. ఈ మొక్క వేర్లని ఔషధాల తయారీలో ఎక్కువగా వాడతాం. ఇది నిజానికి హిమాలయాలకు సంబంధించిన మొక్క అయినప్పటికీ కూడా గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడులో కూడా ఇది మనకి కనిపిస్తూనే ఉంటుంది అడవులలో. దీని వేర్లను మీరు గమనిస్తే ఎరుపు రంగులో కానీ లేదా గోధుమ రంగులో కానీ ఉంటాయి. దీనికి గుండ్రటి ఆకులు ఉంటాయి. అలంకరణకు ఉపయోగపడేటువంటి ఒక తెలుపు రంగు పువ్వులు కూడా ఉంటాయి. ఈ మొక్క వాసన నిజానికి ఒక రకమైనటువంటి ప్రత్యేకత కలిగి ఉంటుంది. దీంట్లో ఉండేటువంటి ఔషధ గుణాల వల్ల ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా దీంట్లో ఉండేటటువంటి ఆ ప్రత్యేకమైన గంధం, దాంట్లో ఉండేటువంటి అద్భుతమైన ఔషధ గుణాలకు నిదర్శనం. ఈ మొక్కలో ఉండేటటువంటి ఆ దుంపలాంటి వేర్లు, దుంపలు ప్రధాన ఔషధ భాగాల కింద ఉపయోగపడతాయి. వీటిని ఎండబెట్టి పొడిగా చేసుకొని చూర్ణం రూపంలో అంటే పౌడర్ రూపంలో ఉపయోగించాల్సి ఉంటుంది. సాధారణంగా రోజుకి 500 మిల్లీగ్రాముల చూర్ణం సరిపోతుంది. ఇది ఆ రోగి స్వభావాన్ని బట్టి, జబ్బును బట్టి మారుతూ ఉంటుంది. ఈ సందర్భంగా దీని ఔషధ ప్రయోజనాలను తెలుసుకోవాలి. మెడిసినల్ యూజెస్. ఈ ఔషధ మొక్కని ఆయుర్వేద వైద్యంలో ప్రముఖంగా వాడతాం. వీటి గురించి వరుసగా తెలుసుకుందాం. ఎలాంటి వ్యాధుల్లో దీన్ని ఉపయోగించవచ్చు అనేది తెలుసుకుందాం. చాలామందిని ఇబ్బంది పెట్టేది నిద్రలేమి, ఇన్సామ్నియా. నిద్రలేమిని అధిగమించడానికి ఈ తగర అనేది అద్భుతంగా పనిచేస్తుంది. నిద్ర పట్టని వాళ్ళకి మంచి నిద్రనిస్తుంది. మనసుని ప్రశాంతంగా ఉంచడానికి సహాయపడుతుంది. నిద్ర లేకపోవటం వల్ల శరీరానికి తగినంత విశ్రాంతి లభించదు. దీంతో తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, నీరసం ఇలాంటివన్నీ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. దీనికి కారణాలు మానసిక ఆందోళన కావచ్చు, ఒత్తిడి కావచ్చు, అలాగే ఆహారపు అలవాటు సరిగ్గా లేకపోవటం కూడా కావచ్చు. ఎక్కువ టైం టీవీ ముందు, సెల్ ఫోన్లు చూడటం ఇలాంటివి కూడా కారణాల కింద ఉంటున్నాయి. ఈ నిద్రలేమితో మీరు బాధపడుతూ ఉంటే రోజుకి 500 మిల్లీగ్రాములు ఈ తగర చూర్ణాన్ని మీరు తీసుకోవచ్చు. పడుకునే ముందు గోరువెచ్చని నీళ్లతోటి దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది. నిద్ర బాగా పట్టడానికి దీన్ని అశ్వగంధ, జటామాంసి ఇలాంటి చూర్ణాలతో కలిపి తీసుకుంటే ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. తగర మెదడులో ఉండేటువంటి నరాలను శాంతపరుస్తూ ప్రశాంతతను పెంచుతుంది. ఇది నిద్ర తాలూకు నాణ్యతని కొంతమంది మెసులుతూ ఉంటారు. అలా మెసలకుండా
ఒక గాఢమైనటువంటి నిద్రకి కూడా ఇది సహాయపడుతుంది. ఇక తర్వాత మనం చెప్పుకోవాల్సింది కీళ్ళ నొప్పుల గురించి. రిమటైడ్ ఆర్థరైటిస్. కీళ్ళ నొప్పులు అంటే ఇది ఆమంతో కూడుకున్నటువంటి ఒక వాతపు నొప్పి. దీన్ని రిమటైడ్ ఆర్థరైటిస్ అన్న పేరుతో పిలుస్తాం. కీళ్ళ వాతంలో కీళ్ళ వాపు ఉంటుంది. అలాగే కీళ్ళ నొప్పి సరే పుర్చిగా దంశం అంటే తేలుగుట్టినంత బాధ ఉంటుంది కీళ్ళలో. కీళ్ళు బిగుసిపోతూ ఉంటాయి. ఎస్పెషల్లీ ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ ఉంటుంది. ముఖ్యంగా ఉదయం పూట నొప్పి ఎక్కువ అవుతూ ఉంటుంది. వాపు సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది కీళ్ళల్లో. దీనికి ప్రధాన కారణం ఏంటంటే శరీరంలో వాతం పిత్తం రెండు దోషాల తాలూకు అసమతుల్యత. వాత దోషం పెరిగినప్పుడు వేడి వాపు ఉంటాయి. కఫం ఆమం పెరిగినప్పుడు వాపు కనిపిస్తూ ఉంటుంది. ఆహారంలో కొన్ని రకాల కార్బోహైడ్రేట్స్ అలాగే కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు తీసుకోవటం ఇలాంటి వాటి వల్ల ఈ సమస్య ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మెయిన్గా జీర్ణశక్తి మందగించడం అనేది ఈ రిమటైడ్ ఆర్థరైటిస్కి ముఖ్యమైన కారణాల్లో ఒక ముఖ్యమైన కారణం. కీళ్ళ నొప్పుల కోసం రోజుకి 500 మిల్లీగ్రాముల నుంచి 1000 మిల్లీగ్రాములు అంటే దాదాపు 1 గ్రాము వరకు ఈ తగర చూర్ణాన్ని తేనెతో కలిపి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ చూర్ణాన్ని నువ్వుల నూనెతో కలిపి నొప్పి ఉన్న చోట మర్దన కూడా చేసుకోవచ్చు. తగరాలో ఉన్న వాతాన్ని శాంతపరిచే గుణం నొప్పిని తగ్గిస్తుంది. దీంట్లో ఉండే వాపును తగ్గించే గుణాలు అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు వాపును తగ్గిస్తాయి. ఇక చాలామందిని ఇబ్బంది పెట్టే మరొక సమస్య అధిక రక్తపోటు, హై బ్లడ్ ప్రెషర్. రక్తపోటు అంటే ఏమిటి? రక్తనాళాలలో రక్తం ప్రవహించేటప్పుడు వాటి గోడల మీద పడే ఒత్తిడి, ప్రెషర్. తలనొప్పి, కళ్ళు తిరగటం, కళ్ళు మసకబారటం, చెమటలు పట్టడం ఇలాంటి అనుబంధ లక్షణాలు దీంట్లో కనిపిస్తాయి. నిజానికి ఇది సైలెంట్ కిల్లర్ అంటాం. అందుకే దీనికి కారణం శరీరంలో ఒత్తిడి, అలాగే సోడియం ఆధిక్యత, సోడియం ఎక్కువ ఉండే ఆహారాలు తీసుకోవటం, శారీరక శ్రమ లేకపోవటం ఇవన్నీ కూడా కారణాల కింద ఉంటూ ఉంటాయి. అధిక రక్తపోటును తగ్గించుకోవాలంటే రోజుకి 500 మిల్లీగ్రాముల ఈ తగర చూర్ణాన్ని తేనెతో తీసుకోవాల్సి ఉంటుంది. ఈ తగర గుండె కండరాల్ని బలోపేతం చేస్తూ రక్త ప్రెషర్ని మెరుగుపరుస్తుంది. తగరాలో ఉండేటటువంటి యాంటీ స్పాజ్మోటిక్ అంటే కండరాలు పట్టుకుపోకుండా చూసేటువంటి గుణం వల్ల రక్తనాళాలు విశాలమై వదిలై దాని నుంచి రక్తం అప్రతిహతంగా ప్రవహిస్తుంది. దీంతో రక్తపోటు అదుపులోకి రావటం జరుగుతుంది. ఇక ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టే మరొక సమస్య ఉబ్బసం, ఆస్మా. ఉబ్బసం వ్యాధి శ్వాసనాళాలకు సంబంధించింది. దీని లక్షణాలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, పిల్లి కోతలు రావటం, ఛాతి పట్టేసినట్టు ఉండటం ఇలాంటివి. దీని ప్రధాన కారణం శ్వాసనాళాలలో, శ్వాసకోశాలలో అంటే రెస్పిరేటరీ సిస్టంలో ఏర్పడినటువంటి శ్లేష్మం అంటే కఫం. అలాగే ఊపిరితిత్తులలో అంటే లంగ్స్లో గాలి ప్రవేశించుకోకుండా ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్ అడ్డుపోతూ ఉండటం. ఇలాంటప్పుడు ఈ వ్యాధిలో రోజుకి 500 మిల్లీగ్రాముల తగర చూర్ణాన్ని పుష్కరం మూలం, అలాగే కుష్టం అంటే చంగలో కోస్ట్ అంటారు, సాసూరియా లప్ప, దీంతో కలిపి తేనెతో తీసుకోవాల్సి ఉంటుంది. ఈ తగర శ్వాసనాళాన్ని డైలేట్ చేస్తూ గాలి ప్రసరణని పెంచుతుంది. దీంట్లో ఉండేటువంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే వాపును తగ్గించే గుణం శ్వాసనాళాల్లో ఉండేటువంటి శ్లేష్మాన్ని తొలగించడానికి సహాయపడుతుంది. ఇలాంటిదే ఇంకొక ముఖ్యమైన సమస్య మానసికంగా డిస్టర్బెన్స్ అంటే మానసిక సమస్యలు, డిప్రెషన్ లాంటివి. మానసిక సమస్యలలో ఈ డిప్రెషన్ ముఖ్యమైనది. దీని లక్షణాలు ఎప్పుడు నిరాశగా ఉండటం, చిరాకు పడుతూ ఉండటం, ఏ పని మీద ఆసక్తి లేకపోవటం ఇలాంటివి. ఈ సమస్యలకు కారణాలు ఒకటి మానసిక ఒత్తిడి, నిద్రలేమి రెండో కారణం, అలాగే పోషకాల లోపం మరొక కారణం, జన్యుపరమైన కారణాలు కూడా ఉంటాయి. ఏదేమైనా ఈ డిప్రెషన్ సమస్యలో రోజుకి 500 మిల్లీగ్రాముల తగర చూర్ణాన్ని తేనెతో కానీ గోరువెచ్చని నీళ్ళతో కానీ తీసుకోవచ్చు. ఈ తగర మెదడు లోపల ఉండేటువంటి ఆ కెమికల్స్ స్థాయిని పెంచుతుంది. ముఖ్యంగా డోపమిన్, అలాగే నార్ ఎపినెఫ్రిన్ ఇంకా ఇలాంటి వాటిని పెంచి మనసుకి ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇది మనసుని శాంతపరుస్తూ, ఒత్తిడిని తగ్గిస్తూ మానసిక ఆనందాన్ని పెంచుతుంది. ఇలాంటిదే మరొక ప్రాబ్లం కడుపు నొప్పి, అలాగే క్రాంప్స్, కండరాలు పట్టేయటం. అతిగా కారం తినటం లేదా మసాలా ఆహారాలు తీసుకోవటం ఇలాంటి వాటి వల్ల పొట్టలో వేడి, తిమ్మిర్లు, గ్యాస్ ఇలాంటివి ఏర్పడుతూ ఉంటాయి. ఇది జీర్ణక్రియ అంటే డైజెస్టివ్ సిస్టమ్ సరిగ్గా లేకపోవటం వల్ల వస్తుంది. దీని లక్షణాలు ఎలా ఉంటాయి అంటే కడుపు నొప్పి, కడుపు ఉబ్బరింపు ఇలాంటివి లక్షణాల కింద ఉంటూ ఉంటాయి. దీనికి ప్రధాన కారణం ఏమిటి అంటే మలబద్ధకం, అలాగే ఆ జీర్ణక్రియ సక్రమంగా లేకపోవటం, ఇంకా గ్యాస్ తయారవుతూ ఉండటం. ఇలాగ కడుపు నొప్పి ఉన్నప్పుడు రోజుకి 500 మిల్లీగ్రాముల ఈ తగర చూర్ణాన్ని తేనెతో తీసుకోవచ్చు. తగర గ్యాస్ని తగ్గిస్తూ జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. దీంట్లో ఉండే యాంటీ స్పాజ్మోటిక్ గుణాలు పొట్టలో ఉండే కండరాలని సడలించి నొప్పిని తగ్గిస్తాయి. ఇక దీనికి సంబంధించి మీరు తెలుసుకోవాల్సిన ఇతర ముఖ్యమైన అంశాలు కూడా ఉన్నాయి. తగరాల్లో ఉన్న అద్భుతమైన గుణాల వల్ల ఈ మొక్కని బహుళ ప్రయోజన ఔషధం కింద పరిగణించవచ్చు.
ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు. దీన్ని తీసుకున్నారనుకోండి కళ్ళు తిరగటం, వాంతులు, తలనొప్పి లాంటి దుష్ప్రభావాలు రావచ్చు. పిత్త ప్రకృతి ఉన్న వాళ్ళకి తగర అంతగా సరిపోదు. ఇలాంటప్పుడు వీళ్ళు దీన్ని ఎక్కువ మోతాదులో వాడకూడదు, చాలా తక్కువ మోతాదులోనే తీసుకోవాలి. ఇక పాలిచ్చే తల్లులు తగరాన్ని వాడకూడదు. దీన్ని ఉపయోగించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి, ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు కానీ లేదా పాలిచ్చే సమయంలో కానీ. చివరిగా ఒక మాటని మీకు మనవి చేయాలి. తగర మొక్క అనేది ఒక గొప్ప ఆరోగ్య వరం అని చెప్పవచ్చు. దీని ద్వారా మానసిక ప్రశాంతత, మంచి నిద్ర, మంచి జీర్ణశక్తి, నొప్పి నుంచి రిలీఫ్ రావటం ఇలాంటివి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సరైన మోతాదులో తీసుకుంటేనే ఇవన్నీ మీకు సిద్ధిస్తాయి. అయితే దీన్ని ఎక్కువ మోతాదులో వాడటం ప్రమాదకరం. చూడండి, మళ్ళీ చెప్పేది ఏంటంటే ఆరోగ్యం మహాభాగ్యం. ఈ మొక్క మన శరీరానికి ఒక మహాకాంతి లాంటిది. ప్రకృతి మనకి ఇచ్చినటువంటి ఈ అద్భుతమైన కానుకని జాగ్రత్తగా వాడుకొని మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలి. చూడండి, మనం కాంతి మనకు ఉపయోగపడుతుంది, కానీ మరీ మిరుమిట్లు గొలిపే కాంతి మన కళను ఎలా దెబ్బతీస్తుందో ఏదైనా ఏ మూలికనైనా ఆ డోస్లో మాత్రమే వాడుకోవడం అవసరం. గుర్తుంచుకోండి, ఆరోగ్యాన్ని ఎప్పుడు నిర్లక్ష్యం చేయకండి. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది, దాన్ని ఎప్పటికప్పుడు జాగ్రత్తగా మీరు చూసుకోవాలి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.